మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపాటు. ఇక కోయిలాగలు ఎవరి వటకాల గిట్లా ఆంబాయం ఎలా పోసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఆయువన్న వార్తలకు పోదాం. ఎదురులేని కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పాలనే మెరుగంటున్న పబ్లిక్. కాంగ్రెస్ బాగుంది 66%, బీఆర్ఎస్ కాంగ్రెస్ బాగుంది 66%, బీఆర్ఎస్ బాగుంది 30%. ఓహో అటనా. పథకాలలో సన్న బియ్యానికి టాప్ ర్యాంక్. సీఎం రేవంత్ సమర్థతకు ప్రశంసలు. నేను మహాపోల్లో తేల్చి చెప్పిన జనం. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గత బీఆర్ఎస్ పరిపాలన కంటే మెరుగ్గా ఉందని ప్రజలు తేల్చి చెబుతున్నారు. నేను మహాపోల్లో 22,000 మంది ప్రజలు పాల్గొని ఎవరి పాలన బాగుందన్న ప్రశ్నకు 66% మంది కాంగ్రెస్ పాలన బాగుందని తేల్చి చెప్పారు. ఇది కథ. నేను ఇక మరి మహాపోలు పెట్టింది. ఈ మహాపత్రిక ఓ పోల్ పెడితే మరి ఆ పోల్లో ఎవరి పాలన బాగుంది, ఏం కథ అనేది ఇక మరి పెడితే అందులో 66% కాంగ్రెస్కు ఓట్లు పడ్డాయట, 30% బీఆర్ఎస్కు ఓట్లు పడ్డాయట. మహాపోల్లో 22,000 మంది ప్రజలు పాల్గొని ఎవరి పాలన బాగుందన్న ప్రశ్నకు 66% మంది కాంగ్రెస్ పాలన బాగుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడని, ధైర్యవంతుడని ప్రజలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఇది కథ. ఎవరి పాలన బాగుంది 66% కాంగ్రెస్, 30% బీఆర్ఎస్, 4% మాత్రం ఇద్దరిది నచ్చలేదు అనేది ఒక 4% జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పాట వాళ్ళు వాడుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాట వాళ్ళు వాడుకుంటారు. ఇక కొంతమంది ఈ నేతల మీద, లీడర్ల మీద ఇసుకు పుట్టిన కూడా కొంతమంది ఉంటారు. అంటే సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు కదా. ఇక ఇప్పుడు సన్నబియ్యం రేషన్ కార్డులు కేసీరావయ్య హయాంలో 10 ఏళ్ల కాలంలో జరగని పని మేము సన్నబియ్యం ఇచ్చినాం. ఇవాళ ప్రతి పేదోడు కడుపు నిండా తిని కంటి నిండా వండుకుంటుండు అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆపోచన. ఇక రేషన్ కార్డులు కూడా లక్షల కొద్దిగా మేము ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాము అనేది ఇదొక మాట. ఇక పేదోళ్లకు, నిరుపేదోళ్లకు అంటే ఇక్కడ మేము పార్టీలు చూడకుండా, పైరవీలు చూడకుండా నిజమైన లబ్ధిదారుడు ఎవరో మేము వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. ఇక బీఆర్ఎస్ కోయిల ఏమంటున్నాయి, మేము కూడా ఇచ్చినాం కదా సన్నబియ్యం అనేది ఒక మాట తెర మీద తీసుకొని వస్తారు. అంటే ఇదంతా జనాలు ఆలోచన చేసుకోవాల్సిన ముచ్చట. రేషన్ కార్డులు మేము కూడా ఇచ్చినాం, రేషన్ కార్డులు అనేది కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి, మేము ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం అనేది ఆ కోయాలంటున్నాయి. మేము కూడా ఇల్లు కట్టించినాం కదా, మేము కట్టించి అన్ని గంగలు కలిసి అనేది ఇప్పుడు ఆ కోయాలంటున్నాయి. మొత్తానికి ఇప్పుడు వాళ్ళ పాట వాళ్ళు వాడుతున్నారు, వీళ్ళ పాట వీళ్ళు వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మహాపత్రిక ఏం చేసిందంటే ఒక పోల్ పెట్టింది. 10 ఏళ్ల రాజ్యంలో మరి కేసీఆర్ పరిపాలన బాగుందా, ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో రేవంత్ పరిపాలన బాగుందా, అసలు ఏముంది మీ కడుపులలో ఏం ఆంబాయం ఉంది